హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హఫీజ్ మీరు చూస్తున్నారు తెలుగు టెక్ ట్యూబ్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మనము 2024లో బెస్ట్ క్రెడిట్ కార్డ్ గురించి మాట్లాడదాం. యాక్చువల్లీ దీనికి సంబంధించిన ర్యాంకింగ్ మీరు చూడండి. కొన్ని క్రెడిట్ కార్డ్లలో కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. సో అవి ఏంటి అనేది ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం. సో దాంట్లో ఫస్ట్ క్రెడిట్ కార్డ్ గురించి మాట్లాడితే ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ అని ఉంటుంది. యాక్చువల్లీ దీన్ని నెంబర్ 1లో పెట్టడానికి రీజన్ ఏంటి అంటే ఇది లైఫ్ టైం ఫ్రీ. మనం ఎటువంటి డబ్బులు పే చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ మనకు ఇయర్ అయిపోయిన తర్వాత కొన్ని మెయింటెనెన్స్ ఛార్జెస్ అని వేస్తూ ఉంటారు సార్, అవన్నీ ఏమి ఉండవు. దీంతో పాటు 10x రివార్డ్ పాయింట్స్ ఇస్తారు. అవి కూడా ఎక్స్పైర్ అవ్వవు మనకు. అంతేకాకుండా 500 రూపీస్ వెల్కమ్ వౌచర్ కూడా ఇస్తారు. కాకపోతే 30 డేస్ లోపు 500 రూపీస్ మనం స్పెండ్ చేయాలి. మీరు షాపింగ్ చేస్తారా, బిల్ కట్టుకుంటారా మీ ఇష్టం, కానీ 5,000 రూపాయలు అయితే పే చేయాల్సి ఉండాలి. అంతేకాకుండా మూవీ టికెట్స్ బుక్ చేసుకునేటప్పుడు 25% ఆఫ్ ప్రొవైడ్ చేస్తారు. నెక్స్ట్ మనకు ఈ లాంచ్ యాక్సెస్లు ఏవైతే ఉన్నాయో అవి 4 ఇస్తారు పర్ క్వార్టర్. అంతేకాకుండా 1% ఫ్యూయల్ సర్చార్జ్ వేవర్ కూడా ఉంటుంది. అయితే ఈ కార్డ్స్ గురించి మాట్లాడితే దీనిలో మొత్తం మనకు 4 రకాల కార్డ్స్ దొరుకుతాయి. వేటి బెనిఫిట్స్ వాటుకుంటాయి. సో అందులో ఫస్ట్ వచ్చేసి ఐడిఎఫ్సి మిలీనియా అని ఉంటుంది. మనకు రైల్వేలో లాంచ్ యాక్సెస్ ఉంటాయి చూసారా, అవి 4 ఉంటాయి పర్ క్వార్టర్. దాంతోపాటు మనకు 25% టికెట్స్ బుక్ చేసుకునేటప్పుడు ఆఫ్ ఇస్తారు అప్ టు 100 రూపీస్ వరకు. అంతేకాకుండా ఐడిఎఫ్సి క్లాసిక్ అని ఉంటుంది. సో దీనిలో మనకు 2 lakhs వరకు యాక్సిడెంట్ కవర్తో పాటు క్రెడిట్ కార్డ్ షీట్ కవర్ అనేది అప్ టు 25,000 వరకు ఇస్తారు. నెక్స్ట్ ఇంకోటి ఐడిఎఫ్సి సెలెక్ట్ అని ఉంటుంది. దీని నుంచి మాట్లాడితే మనకు క్వార్టర్లీ 2 లాంచ్ యాక్సెస్లు ఇస్తారు ఎయిర్పోర్ట్లలో. అంతేకాకుండా బై 1 get 1 మూవీ టికెట్స్ ఇస్తారు అప్ టు 125 రూపీస్ వరకు పర్ మంత్. ఒకసారి అయితే దీన్ని యూజ్ చేసుకోవచ్చు. జీరో కార్డ్ లయబిలిటీ అండ్ క్రెడిట్ కార్డ్ షీల్డ్ ని ప్రొవైడ్ చేస్తారు 50,000 వరకు. పర్సనల్ యాక్సిడెంట్ కవర్ వచ్చేసి 5 lakhs వరకు ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఐడిఎఫ్సి వెల్త్ కార్డ్ ఉంటుంది. దీని గురించి మాట్లాడినట్టయితే ఇందులో కూడా మనకు బై 1 get 1 మూవీ టికెట్స్ ఉంటాయి అప్ టు 250 రూపీస్ వరకు పర్ మంత్. ఒకసారి అయితే యూజ్ చేసుకోవచ్చు. దీనిలో మనకు 2 లాంచ్ యాక్సెస్లు ఉంటాయి. కాకపోతే దీనిలో మనకు డొమెస్టిక్ ప్లస్ ఇంటర్నేషనల్ రెండింటికి ఇది పనిచేస్తుంది. 1.5% ఆఫ్ లో ఫారెక్స్ మార్కప్ ఉంటుంది. ఎవరు అప్లై చేసుకోవచ్చు అంటే వచ్చేసి 21 నుంచి 60 వరకు సాలరీడ్ సెల్ఫ్ ఎంప్లాయిడ్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. 25,000 నుంచి 3 లక్షల వరకు సాలరీ ఉంటారు సరే. సో వాళ్ళైతే దీనికి అప్లై చేసుకోవడానికి అర్హులు. అయితే దీంతో పాటే మిగతా నేను చెప్పే అన్ని కార్డ్స్ సంబంధించిన లింక్స్ అనేవి అయితే కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఈ నెక్స్ట్ కార్డ్ వచ్చేసి ఎవరైతే ఎక్కువగా జొమాటోలో ఆర్డర్ చేసుకుంటూ ఉంటారో వాళ్ళకు యాక్సిస్ నియో అని చెప్పేసి ఉంటుంది. యాన్యువల్లీ 10,000 వరకు సేవ్ చేసుకోవచ్చు ఈ కార్డు యూజ్ చేస్తే. లైఫ్ టైం ఫ్రీ క్రెడిట్ కార్డు జొమాటోలో మనకు 40% వరకు డిస్కౌంట్ ఇస్తారు. ఎవ్రీ మంత్ 2 times యూజ్ చేసుకోవచ్చు. మింత్రాలో ఒక 10%, యూటిలిటీ బిల్స్ మీద ఒక 5%, బుక్ మై షోలో ఒక 10%, ఇటువంటి డిస్కౌంట్స్ అయితే ఈ కార్డులో మీకు అవైలబిలిటీలో ఉంటాయి. వీళ్ళ పార్ట్నర్ రెస్టారెంట్స్లలో ఇంకొక 15% వరకు డిస్కౌంట్ దొరుకుతుంది. 21 నుంచి 60 years వరకు అప్లై చేసుకోవచ్చు. సెల్ఫ్ ఎంప్లాయిడ్ అయినా సాలరీడ్ అయినా ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. 21,000 నుంచి 30 సాలరీ ఉంటుంది చూసారా, 30,000 వరకు సాలరీ ఉంటుంది చూసారా, వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి యాక్సిస్ ఎయిర్టెల్ అని చెప్పేసి ఉంటుంది. ఈ కార్డు వచ్చేసి ఎవరైతే ఎక్కువగా ఎయిర్టెల్ బిల్స్ పేమెంట్ చేస్తూ ఉంటారో, రీఛార్జ్లు చేసుకుంటారో వాళ్ళకైతే కార్డు అనేది చాలా బాగా యూజ్ అవుద్ది. అలా మీరు యాన్యువల్లీ 16,000 రూపాయల వరకు సేవ్ చేసుకోవచ్చు. ఈ కార్డు తీసుకున్న 30,000లో మనం ఏదైనా ట్రాన్సాక్షన్ చేస్తే మనకు 500 రూపీస్ విలువ చేసే వౌచర్ని కూడా వీళ్ళు ఇస్తారు. 25% క్యాష్ బ్యాక్ అనేది మనం డిటిఆర్ రీఛార్జ్ చేసుకున్న, మొబైల్ రీఛార్జ్లు చేసుకున్న ఇటువంటి ఉంటాయి సరే, వాటి మీద మనకు వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. అంతేకాకుండా 4 లాంచ్ యాక్సెస్లు ప్రొవైడ్ చేస్తారు ఒక క్వార్టర్కి ఒకటి. స్విగ్గీ, జొమాటో బిగ్ బాస్కెట్ ఉంటుంది సార్, దానిలో షాపింగ్ చేసినప్పుడు మనకు 10% క్యాష్ బ్యాక్ వస్తుంది. ఇదంతా ఏంటంటే మనకి ఇది క్యాష్ బ్యాక్ ఎక్కువగా ఇచ్చే కార్డ్ అన్నట్టు. ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. సెల్ఫ్ ఎంప్లాయిడ్ అయినా సాలరీ అయినా 21 నుంచి 70 సంవత్సరాల వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. సాలరీ అనేది 30,000 వరకు ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు. లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. అయితే గుర్తుపెట్టుకోండి, దీనిలో జాయినింగ్ ఫీ ఉంటుంది 500, యాన్యువల్ ఫీ కూడా 500 ఉంటుంది. కాకపోతే ఈ యాన్యువల్ ఫీ ఏదైతే ఉంటుందో మీరు 2 లక్షల కంటే ఎక్కువ ఖర్చు చేశారనుకోండి ఒక సంవత్సరంలో, అటువంటిప్పుడు అయితే వేవ్ ఆఫ్ అయిపోద్ది. నెక్స్ట్ వచ్చి ఎస్బీఐ క్యాష్ బ్యాక్ క్రెడిట్ కార్డ్ అని ఉంటుంది. ఇక మీకు పేరులో ఉన్నట్టే క్యాష్ బ్యాక్స్ ఎక్కువ వస్తూ ఉంటాయి. మనము ఇయర్లీ యాన్యువల్లీ ఒక 60,000 రూపాయల వరకు అయితే సేవ్ చేసుకోవచ్చు ఎక్కువగా షాపింగ్ చేసే వాళ్ళైతే. ఎటువంటి మర్చెంట్ రిస్ట్రిక్షన్స్ లేకుండా 5% క్యాష్ బ్యాక్ దొరుకుద్ది ఈ కార్డ్ కనుక మనం యూజ్ చేసినట్టయితే. 1% క్యాష్ బ్యాక్ ఆన్లైన్ స్పెండ్స్లలో దొరుకుద్ది. 1% ఫ్యూయల్ సర్చార్జ్ వేవర్ కూడా ఉంటుంది. అయితే దీనికి జాయినింగ్ ఫీ ఉంటుంది 999 ప్లస్ జిఎస్టీ. యాన్యువల్ ఫీ కూడా ఉంటుంది 999. అయితే ఎవరైతే 2 లక్షల కంటే ఎక్కువగా స్పెండ్ చేస్తారో ఇయర్లీ వాళ్ళకు ఈ యాన్యువల్ ఫీ అనేది వేవ్ ఆఫ్ అయిపోద్ది. సెల్ఫ్ ఎంప్లాయిడ్ సాలరీడ్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. 21 నుంచి 60 సంవత్సరాల మధ్యలో ఉన్న వాళ్ళు, 20 కంటే ఎక్కువగా సంపాదించే వాళ్ళు, 20,000 కంటే ఎక్కువగా సంపాదించే వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ యాక్సిస్ ఫ్లిప్కార్ట్ కార్డు. ఈ కార్డు గురించి మాట్లాడితే ఎవరైతే ఎక్కువ ఫ్లిప్కార్ట్లో షాపింగ్ చేస్తుంటారో వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుద్ది. అన్లిమిటెడ్ 5% క్యాష్ బ్యాక్ ఉంటుంది. మీరు ఏ ప్రోడక్ట్ అయినా కొనుక్కోండి ఫ్లిప్కార్ట్లో 5% క్యాష్ బ్యాక్ వస్తూ ఉంటుంది. అంతేకాకుండా స్విగ్గీ, ఊబర్, పీవీఆర్ ఇటువంటి వాటిల్లో కూడా మనకు 5% దొరుకుద్ది క్యాష్ బ్యాక్. అంతేకాకుండా మనకు ఆల్ అదర్ స్పెండ్స్లలో అన్లిమిటెడ్ 1% క్యాష్ బ్యాక్ దొరుకుతుంది. 4 కాంప్లిమెంటరీ లాంచ్ యాక్సెస్లు ఉంటాయి ఒక క్వార్టర్కి ఒకటి. అంతేకాకుండా 500 రూపీస్ ఫ్లిప్కార్ట్ వెల్కమ్ వౌచర్ కూడా ప్రొవైడ్ చేస్తారు. స్విగ్గీలో ఆర్డర్ చేసుకుంటే మనకు
50% డిస్కౌంట్ కూడా వీళ్ళు ఇస్తారు. అప్ టు 100 రూపీస్ వరకు ఇక్కడ నేను చూపించిన కోడ్ని అయితే యూస్ చేయాల్సి ఉంటుంది. జాయినింగ్ ఫీ 500 ఉంటుంది. యాన్యువల్ ఫీ వేవర్ వచ్చేసి 3.5 lakhs ఉంటుంది. ఇదైతే గుర్తుపెట్టుకోండి. సెల్ఫ్ ఎంప్లాయిడ్ సాలరీడ్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. 21 సంవత్సరాల నుంచి 70 సంవత్సరాల మధ్యలో ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. 15,000 నుంచి 30,000 అంటే సెల్ఫ్ ఎంప్లాయిడ్ అయితే 30,000, సాలరీ అయితే 15,000 సంపాదిస్తే సరిపోద్ది. సో మరి వీటికి సంబంధించిన అన్ని లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి. మరి వీటిలో మీరు ఏదైనా కార్డు వాడుతున్నారా, ఇంకా వేరే ఏదైనా కార్డు వాడుతున్నారా అని కింద కామెంట్లో రాయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.